బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీలపై వరాల కుంభవృష్టి కురుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైసీపీ అధినేత జగన్ బీసీలపై వరాల వర్షం కురిపించారు. వేల కోట్ల విలువైన హామీలిచ్చారు. బీసీ డిక్లరేషన్లో హామీల వర్షం కురిపించారు. బీసీ కార్పొరేషన్కు ఏటా 15,000 కోట్లు ఇస్తామన్నారు. 5 ఏళ్లలో బీసీల కోసం 75,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. బీసీల సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తామన్నారు. 139 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న అక్కలందరికీ 75,000 ఉచితంగా అందజేస్తామన్నారు. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు ఏటా 20,000 చెల్లిస్తామని, వారంతా ఏం చదువుకున్నా దానికయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. పిల్లల్ని బడికి పంపించే తల్లులందరికీ ఏటా 15,000 ఇస్తామన్నారు. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక బీసీలపై జగన్ వరాల జల్లు కురిపించారు. ఇక ఇదే అంశంపై స్పందించడానికి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఉమా గారు. నమస్తే అమ్మా. బీసీల గర్జన చూసాము, ఎలా చూడాలి? అసలు జగన్ వరాల జల్లు కురిపించారని అనుకోవాలి, మీ స్పందన ఏంటి? అంటే వీళ్ళు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు బీసీ సామాజిక వర్గాలు పేరు చెప్తేనే మండిపడినటువంటి జగన్మోహన్ రెడ్డో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో మరి ఇవాళ బీసీలకి ఎన్నికల హామీలు, అంటే ఇది ఎన్నికల ప్రయోజనాల కోసం ఇస్తున్నటువంటి హామీలు తప్పితే ఎక్కడా కూడా వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి బీసీలంటే చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదనంటే మనం గతంలో చూసాం, రాజశేఖర రెడ్డి పరిపాలనలో బీసీలు ఫీజు రీఎంబర్స్మెంట్ రాక రక్తం అమ్ముకొని చెప్పండి సార్, హాస్టల్లో ఫీజులు కట్టుకోలేక ఫీజులు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి, 50 రోజులు ఎన్నికలు ఉన్నాయి. 50 రోజులు ఎన్నికలు ఉన్నప్పటికీ ఇవాళ ఎక్కడ లేని అలవి కాని హామీలు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇవాళ నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకు ఏమి కావాలన్నా ఇస్తారు అనే పరిస్థితికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇస్తున్న వాగ్దానాలు తప్పితే బీసీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి బీసీలని చీలిక తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు తప్పితే. చెప్పండి, జగన్ ప్రకటించిన హామీలు వచ్చే ఎన్నికల్లో బీసీలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా నమ్మరు బీసీలు. ఎందుకంటే బీసీలు గత 10 సంవత్సరాల పాటు 2 సార్లు 2004 నుంచి 2014 వరకు ఆ రోజు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు కానీ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు చూశారు. చూసినప్పుడు మేమేమంటున్నామంటే ఇంతకు ముందు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రానటువంటి ఈ బీసీ సంఘాలకి బీసీ కులాలకి చేయాల్సిన మేలుని ఇవాళ ఎన్నికల్లో హామీ ఇచ్చి, గతంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని మేనిఫెస్టోలో ఏ విధంగా పెట్టి కాపుల్ని మోసం చేశారో అలాగే ఇప్పుడు కూడా దాదాపు 24 కులాలని తెలంగాణలో బీసీలుగా తీసేశారు. మరి జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చినాక నేను కేసీఆర్ తో మాట్లాడి చేరుస్తానని అంటున్నాడు తప్పితే ఇప్పుడే ఎందుకు మాట్లాడు? కాబట్టి ఇది కేవలం ఎన్నికల కోసం బీసీ సామాజిక వర్గాల మీద ఒక వల వేస్తున్నారు. కానీ ఆ వలకి బీసీలు ఎటువంటి పరిస్థితుల్లో చిక్కరు. బీసీలు వాళ్ళు అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తున్నారు. అన్ని రకాలుగా వాళ్ళకి ఏ ప్రభుత్వం మేలు చేస్తా ఉంది, ఏ ప్రభుత్వం ఆల్రెడీ మేలు చేసింది. ఇవాళ బీసీ సామాజిక వర్గాలకి ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి మేలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వాళ్ళకి మేలు చేశారు. ఇవాళ అన్ని రకాలుగా బీసీలకి అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాం. అలాగే బీసీ కులాల్లో చదువుకునే విద్యార్థులకి విదేశాలకు వెళ్తారంటే 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఇక్కడ చదువుకునే వాళ్ళకి టైం టు టైం స్కాలర్షిప్లు, ఎవ్రీ మంత్ వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ, వాళ్ళకి అలాగే మెస్ ఛార్జెస్ కానీ, అదర్ ఛార్జెస్ కానీ, అలాగే బీసీ సామాజిక వర్గాల్లో కులాల వారీగా ఫెడరేషన్లు ఫస్ట్ పెట్టాం. దాని తర్వాత అన్నింటికి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
అన్ని రకాలుగా వాటికి నిధులు సమకూర్చాం. ఏదో నామకే వాస్తే పేపర్ మీద కార్పొరేషన్లు, పేపర్ మీద ఫెడరేషన్లు కాకుండా వాళ్ళకి నిధులు, అలాగే ఆదరణ పథకం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో ఆదరణ పథకం వచ్చింది. మళ్ళా 2016లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాకే ఆదరణ పథకం వచ్చింది. మరి ఆదరణ పథకం ద్వారా ఇవాళ కుల వృత్తులు చేసుకునే వారందరికీ పనిముట్లు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని. ఇవాళ వీళ్ళు 10 సంవత్సరాల పాటు ఎందుకు చేయలేకపోయారు? ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆదరణ పథకం లాంటి ఎందుకు ఇవ్వలేకపోయారు? బీసీలకి స్కాలర్షిప్లు సరిగ్గా ఎందుకు బీసీలకి సప్లాన్ నిధులు ఇవ్వలేకపోయారు? ఎందుకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించారు? బీసీల్లో వీళ్ళకు గతంలో మోపిదేవి వెంకటరమణ మంత్రిని వీళ్ళ హయాంలో జైలుకి వెళ్ళిపోయాడు. వీళ్ళు చేసిన అవినీతి కేసుల్లో బీసీలు అనేక రకాలుగా రాజకీయంగా ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఉన్నటువంటి 1-2 మంత్రులు కేసుల్లో ఇరుక్కున్నారు. ఆఖరికి మోపిదేవి వెంకటరమణ లాంటి మంత్రి జైలుకు కూడా వెళ్ళిపోయాడు. అంటే ఇవాళ ఎన్ని బీసీలు మర్చిపోయారని వీళ్ళు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఎక్కడా కూడా అది వాస్తవం కాదు. బీసీలకి గతంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. రాబోయే ఎన్నికల్లో బీసీలు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఒక బ్యాక్ బోన్ గా నిలవబోతున్నారని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి ఉమా గారు, మీ స్పందన తెలియజేసినందుకు.